తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బలహీన వర్గాలకి న్యాయం చేస్తామని మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు, బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్ గా నేను ఒక బీసీలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా గత శాసనసభ సమావేశాల్లో కుల గణన సర్వేకు తీర్మానం చేశాం. దాని యొక్క ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రక్రియ కొనసాగుతా ఉంది. ఈ రోజు కూడా ఒక చారిత్రాత్మక దినం. ప్రధానమైనటువంటి వృత్తిపరమైన కులాలకు సంబంధించి గతంలో కార్పొరేషన్ లేవు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతతో జరిగినటువంటి కేబినెట్ మంత్రులందరూ ఏకగ్రీవంగా రాష్ట్రంలో ఉన్న ప్రధాన కులవృత్తులు చేసుకునే సందర్భంలో మోడరేషన్ సాంకేతికమైనటువంటి మార్పులు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఆర్థికంగా ఎదగడానికి, ఉపాధి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తోడ్పడాలనేటువంటి సాంకేతికత్వాన్ని జోడించడానికి ప్రత్యేకించి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, అంటే వాళ్ళ వృత్తికి సంబంధించిన హితంలో జరుగుతున్న అన్ని కూడా కార్పొరేషన్ ద్వారా జరగాలి. పేరుకే గత ప్రభుత్వంలో కార్పొరేషన్లు ఉన్నాయి. ఇప్పుడు కార్పొరేషన్లకు సంబంధించి ఆ విధంగా కాదు, వాటి విధి విధానాలు, నిధుల కేటాయింపు, ఆయా వర్గాలకు న్యాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల పేర్లను ముదిరాజ్ కార్పొరేషన్, యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, పద్మశాలి కార్పొరేషన్, పెరిక పుడిగిరి క్షత్రియ కార్పొరేషన్, లింగాయత్ బలిజా కార్పొరేషన్, మేడ కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా చాలా కాలంగా ఈబీసీల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు కావాలనేటువంటి ఒక డిమాండ్ ఉంది. దాన్ని కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడ్డ ఈబీసీలు అయినటువంటి రెడ్డిల కోసం కూడా ఒక రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటుగా ఈబీసీలుగా ఉన్నటువంటి అనేక మంది వైశ్య సోదరులు ఏ జిల్లాకి వెళ్లినా కూడా 100 రోజులు రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఆ ఈబీసీలకు సంబంధించినటువంటి వైశ్య కార్పొరేషన్ కూడా ఈరోజు కేబినెట్ ఆమోదం చెప్పింది. వీటితో పాటుగా మాదిగ ఉప కులాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి, శ్రద్ధ, ఇతరత్ర అందులో ఉన్న కులవృత్తులకు కూడా ప్రోత్సాహం, సాంకేతికత్వం ఇవ్వాలని మాదిగ ఉప కులాల కార్పొరేషన్, మాల ఉప కులాలకు సంబంధించిన కార్పొరేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా వేరువేరుగా అదేవిధంగా గిరిజనులకు సంబంధించి కొమరం భీం పేరు మీద ఆదివాసీ కమిషన్ కార్పొరేషన్, అదేవిధంగా సంత్ సేవాలాల్ లంబాడా కార్పొరేషన్, అదేవిధంగా ఏకలవ్య కార్పొరేషన్ లో ఇరుకల మిగతా ఇతరత్ర ఉన్నటువంటి ఉప కులాలన్నీ కలిపి ఆ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది బలహీన వర్గాలకు సంబంధించి ఇప్పటికే ఎంబీసీల కార్పొరేషన్ ఉంది కాబట్టి దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా, ఇప్పుడు గతంలో నిర్లక్ష్యం కాబట్టి మీకు తెలుసు 1000 కోట్లు ఇచ్చి 1000 రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఆ విధంగా లేకుండా ఇప్పటికే కుల గణన సర్వే ద్వారా జనాభా ప్రాతిపదికన నిధుల కేటాయింపు కానీ ఇతరత్ర అంశాలు జరగాలనేటువంటి సంకల్పంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో జితుల ఆబాది ఇతర ఇచ్చేదారని చెప్తున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మొత్తం మంత్రులంతా కలిసి బలహీన వర్గాల వరకు ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి ప్రణాళిక చేయాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. దానిలో భాగంగా ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో గతంలో ఉన్న కార్పొరేషన్ల గీతా కార్పొరేషన్ నుంచి ఏ తాటి చెట్టు ఎక్కి కింద పడి చనిపోతున్న వాళ్ళ సంఖ్య వేల సంఖ్యలో ఉందో వాళ్ళు కూడా సేఫ్టీ మోక్ ద్వారా అదొక ప్రజెంటేషన్ త్వరలో చేయబోతారు. అవన్నీ ప్రిపేర్ అయి ఉన్నాయి. టెస్ట్ కూడా అయింది. అది వేసుకొని ఎక్కినట్టయితే కింద పడేటువంటి అవకాశాలు, మరణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల సభ్యులైన గీతా కార్మికులందరూ చెట్టెక్కే వాళ్ళందరికీ ఇవ్వాలని ఒక ప్రతిపాదన జరిగింది. దానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఒక ప్రజెంటేషన్ చూసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆమోదములు జరుగుతున్న మాట చేస్తూ ఈ సందర్భంగా ఇప్పటికే 10 కార్పొరేషన్లు ఉన్నా నిధులు కేటాయించిన ప్రభుత్వం అది. ఈ కార్పొరేషన్లతో పాటుగా నూతన కులవృత్తులు అందరూ తెలిసి ముదిరాలు కులవృత్తి, పద్మశాలి కులవృత్తి, ఇటువంటి కులవృత్తులందరికీ చైతన్యపరచాలనే ఆలోచనతో ఆర్థికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలనే ఆలోచనతో కార్పొరేషన్లన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. అందుకు సంబంధించిన శాఖ మంత్రిగా మరి బలహీన వర్గాల సంబంధించిన అభివృద్ధి విషయం లోపల తప్పకుండా మరింత ప్రభుత్వం ముందుకు పోయేటువంటి అంశం లోపల నా బాధ్యత వ్యవహారం చేస్తారన్న మాట సందర్భంగా మనం చేస్తాము.